నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురువు మారడం వల్ల మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుగ్రహము అక్టోబర్ 9వ తారీఖున గురువు వక్రస్థితిలో మధ్యాహ్నం పూట 2 గంటల 40 నిమిషాలకి మృగశిర నక్షత్ర 2వ పాద ప్రవేశంతో ప్రారంభమైన గురువు వక్రగతి ఫిబ్రవరి 9వ తారీఖు 2025 మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు ఉంటుంది. గురువు 119 రోజుల పాటు వక్రగతిలో ఉంటాడు. గురువు ధనకారకుడు, సంతానకారకుడు, లాభకారకుడు, కుటుంబకారకుడు. సంతానం సంపత్ప్రదం అన్నారు. సంతానం కలగటానికి కారణభూతుడు గురువు. వివాహం కావటానికి కారణభూతుడు, కుటుంబ పరంగా భార్యాభర్తల యొక్క అన్యోన్య దాంపత్య సంబంధానికి కూడా గురువు కారణభూతుడు అవుతాడు. ఈ గురువు వల్ల ఏ విధంగా ఉండబోతుంది నిజంగా చెప్పదలుచుకుంటే, ఇక్కడ ఏదైతే మనకి గోచారీత్యా చెప్పబడేటప్పుడు 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు మంచివాడని గోచారం చెప్తూ ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద రెట్రోగ్రేడ్ అంటాం మనం, అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే మరి గురువు ఆధారంగానే చెప్పొచ్చా అంటే, మనకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చెప్పేటప్పుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశుల్లో ఉన్నాయో మనం ఆలోచన చేసి చెప్పాలి. కానీ ఇక్కడ గురువు ఒక రాశి వాళ్ళకి బాగాలేకపోతే ఇంకో గ్రహం బాగుండొచ్చు, అలానే గురువే అని అనుకోకూడదు. కానీ బట్ గురువు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ప్లానెట్ కాబట్టి ఖచ్చితంగా గురువు వక్రస్థితిలోకి ఏర్పడింది కాబట్టి మనం గురువు కూడా వృషభ రాశిలో 40 డిగ్రీల వెనక్కి వెళుతున్నాడు ఇక్కడ. మరి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం చూసినట్లయితే, మరి మిథున రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అంటే, మిథున రాశి వాళ్ళకి వ్యయస్థానంలో అంటే 12వ స్థానంలో గురువు వక్రస్థితిలోకి చేరుకోవటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది అంటే, వృత్తి ఉద్యోగ రంగాల్లో విశేషమైన ఫలితాలు రావటం, ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. కొత్త బిజినెస్ అనేది న్యూ బిజినెస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. పార్ట్నర్షిప్స్ తోటి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు చదువు పట్ల బాగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అలానే స్త్రీలకి నూతనమైన విషయాలు కానీ, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం, వస్తువులు కొనుగోలు చేయటం, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు, పర్చేజ్ చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. అలానే బట్టలు కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే వ్యాపార విస్తరణ అంటే వ్యాపారాన్ని ఎక్స్పాండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఫ్రాంచైజ్ తీసుకుంటారు, బ్రాంచీలకు వెళుతుంటారు. అంటే ఆదాయపరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారరీత్యా కూడా వాళ్ళు వేరు చోట్ల వేరు ప్రదేశాల్లో పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వృత్తి వ్యాపార రంగాల్లో చాలా బాగుంటుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి ఏదైతే వాళ్ళు ఈ నేను ఒక జాబ్ వస్తే చాలులే, ఇంత శాలరీ వస్తే చాలులే అనుకునే వ్యక్తులు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయనంత మంచి శాలరీ వచ్చే అవకాశాలు ఒకటి ఉంటాయి. అంటే నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశాలు ఉంటాయి. చేస్తున్న వ్యక్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది వాళ్ళకి. అంటే చిరు వ్యాపారులు అనుకోవచ్చు, లేదా బిజినెస్ మ్యాగ్నెట్స్ అనుకోవచ్చు, పెద్ద వ్యాపార సంస్థల వాళ్ళకు కూడా మంచి లాభాలు పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి వృత్తి వ్యాపార రంగాల్లో వాళ్ళకి అనుకూలంగా ప్రయత్నం జరుగుతుంటుంది. వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులకు కూడా పోటీ పరీక్షల్లో పాల్గొని వాళ్ళు విజయాన్ని సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు మెండుగా లభిస్తాయి. అంటే ముఖ్యంగా మనం ప్రధానంగా విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా మంచి విశ్వవిద్యాలయంలో సీట్ సంపాదించాలని, ఒకటి నాకు దొరకాలి అని ఆలోచన చేస్తుంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఫారిన్ కంట్రీస్లో మంచి యూనివర్సిటీలో సీట్ రావటం ఒకటి, అలానే ఇండియాలోనే ఒక మంచి కాలేజీలో కానీ యూనివర్సిటీలో కానీ ఒక మంచి సీట్ రావటం ఒకటి, కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బట్ విద్యార్థులకు బాగుంటుంది. అలానే వృత్తి వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా చాలా బాగుంటుంది. ప్రయాణాల్లో కూడా మంచి వ్యక్తుల యొక్క కలయిక వల్ల కూడా అనుకూలమైన సంబంధ బాంధవ్యాలు కలవటం ఒకటి, బంధుమిత్రులతోటి కూడా అనురాగంగా ఉండటం, ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పిత్రార్జితం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పిత్రార్జితం అంటే కొన్ని కోర్టు సమస్యలు ఉంటాయి. కోర్టులో ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్యలో కానీ, లేకపోతే బ్రదర్స్ కానీ వాళ్ళ మధ్యలో ఏంటంటే ఏదో పిత్రార్జిత అంటే తండ్రి యొక్క అసెట్స్ కొన్ని ఉంటాయి కదా, అలాంటివి వాళ్ళు డీల్ చేస్తే ఇద్దరికి కూడా ఈక్వల్గా వాళ్ళకి ఎంత రావాలో ఆ షేర్ అనేది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహ నిర్మాణ సంబంధమైన విషయాల్లో అంటే భూమి సంబంధించిన విషయాల్లో కూడా ఇల్లు కన్స్ట్రక్షన్ చేయటం, ఇల్లు నిర్మాణం చేయటం, పొలాలు కొనుగోలు చేయటం, దాంతోపాటు స్థలాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా వాళ్ళకి ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. మానసికంగా కూడా కొంత ప్రశాంతంగా ఉండే అవకాశాలు, తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే న్యాయమైన చిక్కులన్నీ కూడా తొలగిపోయి న్యాయపరమైన ఏదైతే విషయాలన్నీ కూడా వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే గౌరవ మర్యాదలు,
అలానే సన్మానాలు, అలానే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. చాలా కాలం నుంచి కూడా ఒక స్త్రీకి సంతానం కలగలేకపోతే దాన్ని ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ అంటారు. సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. సంతానం ద్వారా కూడా కొన్ని శుభవార్తలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే సంతానం డెవలప్మెంట్ చెందుతున్నారని, వాళ్ళకి మంచి సంబంధాలు వచ్చినాయని. దానితో పాటు ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి మంచి వ్యక్తులు, అలానే ధనము డబ్బులున్న వ్యక్తులు కానీ, మంచి ప్రవర్తన అంటే క్యారెక్టర్ ఉన్న వ్యక్తులు అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దొరికే అవకాశాలు ఒకటి ఉండటం ఒకటి, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇంకా బాగా రిజల్ట్స్ రావాలంటే ఖచ్చితంగా మరికొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఒకటి ఉంటుందమ్మా. ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు గురుగారు? తప్పకుండా వాళ్ళు పరిహారం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువారం రోజున ఉదయం పూట కానీ సాయంకాలం ప్రదోషకాల సమయంలో భగవంతుని ఆరాధన చేయాలి. భగవంతుని ఎలా ఆరాధన చేయాలి? గురువుని ఆరాధన చేయాలి. గురువుని ఆరాధన చేయాలంటే ఎలాగా అంటే, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల అనుకూలంగా ఉంటుంది. వీలైతే వీళ్ళు ముఖ్యంగా గురువారం రోజున 119 రోజుల పాటు ప్రతి గురువారం రోజు కూడా గురువుకు ప్రీతికరమైన రావి సమిధలు తీసుకొని బృహస్పతి గ్రహాయ స్వాహ అనే మంత్రాన్ని, అలానే దానికి త్యాగం ఉంటుంది. బృహస్పతి గ్రహాయ ఇదన్నవమాని అనే ఆజ్యంతో చక్కగా రావి సమిధలతోటి హోమం చేయటం వల్ల కూడా బృహస్పతి దేవగురు అయిన బృహస్పతి యొక్క అనుకూలత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అలానే దీనితో పాటు వీళ్ళు చేయాల్సిందంటే, గురువారం రోజున ఆడ ఎక్కడైతే దేవాలయంలో బిచ్చగాళ్ళు ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఒక వస్త్రము, ఆహారాన్ని ఇవ్వటం వల్ల కూడా మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చెయ్యండి, మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. ధన్యవాదాలు. నమస్కారం.